కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు చేసిన 6 హామీలను లేకపోతే ఇచ్చిన 6 హామీలు లేకపోతే గ్యారంటీ పత్రాలను అమలు చేయటంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసింది. అయితే తాము 100 రోజుల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్పష్టం చేశారు, ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు, ఇతర మంత్రులు కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే భారతీయ రాష్ట్ర సమితి నాయకులు ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు లాంటి వారు మీ హామీలను ఎప్పుడు అమలు చేస్తారు అని ఎద్దేవా చేస్తున్నారు. మనకి 2019లో కొంతమందికైనా గుర్తుండే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించినాక ఆంధ్రప్రదేశ్లో ఖజానాలో 100 కోట్లే ఉన్నాయి, ప్రభుత్వోద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేరు, ఆయన ఎలా పరిపాలిస్తాడో చూస్తాము అంటూ కాంగ్రెస్ టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రభుత్వం 6 నెలలే ఉంటుంది, 3 నెలలే ఉంటుంది అని కూడా టీడీపీ నాయకులు చెప్పిన మాట నిజమే. అందులో చాలామంది గుర్తుండే ఉంటుంది. కాకపోతే దాదాపు 5 సంవత్సరాల పదవీ కాలాన్ని విజయవంతంగా జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసుకున్నాడు. అలాగే ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్స్, మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు దాదాపు 198% అమలు చేశాడు, చాలా సక్సెస్ఫుల్గా అమలు చేశాడు. అయితే అటువంటి కువిమర్శలే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం స్థిరత్వం మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదన్న డౌట్ను ప్రజల్లో క్రియేట్ చేస్తున్నారు. తమ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఫిరాయిస్తారేమో అన్న భయంతో వారు ఇలాంటి విమర్శలు చేసి అసలు ఈ ప్రభుత్వం యొక్క స్థిరత్వాన్ని ప్రశ్నించి ఇలాంటి ప్రచారాన్ని చేస్తున్నారన్న అభిప్రాయం పరిశీలకుల్లో ఉంది. నిజానికి కేసీఆర్ ప్రభుత్వం కూడా చాలా వాగ్దానాలే చేసింది. ఆ వాగ్దానాలన్నింటినీ అమలు చేయలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నది, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తానన్నది, 10వ తరగతి పాస్ అయిన ప్రతి వాడికి ఉద్యోగం ఇస్తానన్నది, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నది. అంటే అరచేతిలో స్వర్గం చూపించింది. అయితే కొన్ని పనులు చేసింది. అంటే మనం చెప్పిన హామీలను అమలు చేయలేదు, కానీ హామీ ఇవ్వని లేకపోతే వాగ్దానం చేయని కొన్ని వాటిని పరిశీలించింది. రైతు బంధు విజయవంతంగా అమలు చేసింది. అదే మార్గంలో రైతు బంధును అమలు చేయటానికి కాంగ్రెస్ పాలకులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ ఇటీవల మాట్లాడుతూ రాహుల్ మాటలను ప్రతిదాన్ని తాము రికార్డు చేశామని ఒక్కొక్కటి విడుదల చేస్తామని చెప్తున్నారు. అయితే కేసీఆర్ మాటలు, కేటీఆర్ మాటలు, హరీష్ రావు మాటలు కూడా రికార్డ్ అయ్యాయని, వాటిని కూడా ప్రజల ముందుకు కాంగ్రెస్ తీసుకొస్తుందన్న విషయాన్ని ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు అర్థం చేసుకోవాలి. అలాగే శ్వేతపత్రం, ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్తే ఎందుకో బీఆర్ఎస్ నాయకులు కంగారు పడుతున్నారు. అప్పులు కుప్పగా తెలంగాణను మార్చేశారన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక విఫలమైన ప్రాజెక్టుగా మారిపోతుందన్న భయాలు తెలంగాణ ప్రజల్లోకి వచ్చేసాయి. అది నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు, కానీ అటువంటి భయాల వల్ల బీఆర్ఎస్ నాయకుల మాటలను విశ్వసించే వారు ఎవ్వరూ లేరు. అసలు తెలంగాణ ఉద్యమము నీళ్లు, నిధులు, నియామకాల పేరుతోటి ప్రారంభమైంది. నియామకాలు చాలా తక్కువగా జరిగాయి. నియామకాల కోసం వచ్చిన నోటిఫికేషన్లు ప్రతిసారి పేపర్లు లీక్ అయిపోయాయి. నియామకాలు కాదు కానీ లీకులు మాత్రం చాలా ఎక్కువైపోవడం వల్ల ఈ ప్రభుత్వం ప్రతిష్ట మంట కలిసిపోయింది. అలాగే నిధులు తెచ్చారు, అప్పులు చేశారు. అంటే సంవత్సరానికి దాదాపు 22 నుంచి 26 వేల కోట్ల అప్పులు వడ్డీయే చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నది. ఇక నీళ్ల విషయం అంటే కాళేశ్వరం వాళ్ళ సక్సెస్ స్టోరీ. కాళేశ్వరం సక్సెస్ అయితే అద్భుతంగా ఉండేది. కాళేశ్వరము ఫెయిల్డ్ ప్రాజెక్టుగా కేంద్రంలోని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కాబట్టి బోస్ట్ చేసుకోవడానికి కేసీఆర్ కానీ ఆయన వారసులకు కానీ పెద్ద విషయాలు ఏమీ లేవు. ఈ విషయాన్ని కాంగ్రెస్ మంత్రి సీతక్క
స్పష్టంగా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ 4,000కు పింఛను ఇస్తామంటే బీఆర్ఎస్ 5,000 అందని, తాము రైతు బంధు 15,000 ప్రకటిస్తే వారు 16,000 ఇస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చి వారం రోజులు గడవకముందే కేటీఆర్ ఈ తరహా విమర్శలు చేయడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా 100 రోజులు అన్ని హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ గెలిచిందని రాష్ట్ర ప్రజలంతా సంతోషపడుతుంటే కేటీఆర్ మాత్రం అధికారం పోయిందన్న బాధ వెంటాడుతుందని ఆమె విమర్శించారు. ఈ విమర్శలకు కేటీఆర్ తగిన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నిజానికి ఏ ప్రభుత్వమైనా కొత్తగా అధికారంలోకి రాగానే విమర్శల వర్షం కురిపిస్తే పర్వాలేదు, అంటే ప్రతిపక్షాలు అంటే విమర్శ కాకపోతే కొంత టైం ఇచ్చి చేస్తే బాగుంటుంది. 5-6 నెలలు సమయం ఇచ్చి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే బాగుంటుంది. అంటే ఈ ప్రభుత్వం స్థిమితపడకుండా విమర్శలు ప్రారంభిస్తే ప్రజలు కూడా అనుమానంగా చూస్తారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6 నెలల పాటు మౌనంగా ఉందామని చెప్పిన టీడీపీ వారం తిరగకుండానే విమర్శలు మొదలుపెట్టింది. ఆయా నిర్దిష్ట నిర్ణయాలకు ఘటనలకు సంబంధించిన విమర్శలు చేయవచ్చు, కానీ జనరల్గా ప్రభుత్వం నిలబడదు. కడియం శ్రీహరి లాంటి వారు లేదా బీజేపీ నాయకులు రాజా సింగ్ లాంటి వారు విమర్శలు చేస్తుంటే ఈ 2 పార్టీలకు మధ్య ఏదైనా అపవిత్ర కలయిక ఉన్నదాని అనుమానాలు ప్రజలకు కలుగుతాయి. ప్రభుత్వం ఇంత కుదురుకోనప్పుడు మొత్తాన్ని విమర్శించే పనిని ప్రజలు పెద్దగా హర్షించరు. డిసెంబర్ 3వ తేదీ తర్వాత ఎవరి ఒత్తిడులు వారికి ఏర్పడ్డాయి. ప్రభుత్వంలోకి వచ్చిన వారిని కూడా నల్లేరు నడకగా లేదు. అనేక ఆర్థిక సమస్యలు ఉన్నాయి. పాత ప్రభుత్వం తప్పిదాలను పాపాలను కొత్త ప్రభుత్వం మోయాల్సి ఉంటుంది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికే పెద్ద ప్రయాసపడాల్సిన అవసరము కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. వాగ్దానాలు భారీవి, కర్తవ్యాలు పెద్దవి. ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా గమనం కష్టతరమే. అనేక మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ ప్రభుత్వం స్థిరపడిన లక్షణాలు ఏం కనిపించినా వెంటనే దూకడానికి వారు సిద్ధంగా ఉన్నారు. త్వరలో రానున్న పార్లమెంటు ఎన్నికల నాటికి తమను తాము మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. తన పొరపాట్లను సమీక్షించుకుంటేనే కొత్త ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత బీఆర్ఎస్ నాయకులకు కలుగుతుంది. బీఆర్ఎస్ భాగోతాలు ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చాక బీఆర్ఎస్ తనను తాను ఏ విధంగా సమర్థించుకుంటుందో చూడాల్సి ఉంటుంది.